శ్రీనివాసులు భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడిగా పనిచేస్తాను. బుచ్చిరెడ్డిపాళెంలో క్రీస్తు శకం పూర్వం నుండి మంచినీళ్ళు పుష్కలంగా చెక్కుతాయి. నాటి నుండి నేటి వరకు కూడా నెల్లూరు జిల్లాలో మంచినీళ్ళు ఎక్కడ బాగుంటాయంటే ఒక బుచ్చిరెడ్డిపాళెం పేరు చెప్తారు. అటువంటి బుచ్చిరెడ్డిపాళెంలో ఈ మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం వల్ల మంచినీటి కొరత తీవ్రంగా ఏర్పడడం జరిగింది. ఈరోజు అనేక ఏరియాల్లో మంచినీరు లేక కనీస అవసరాలకు కూడా మంచినీళ్ళు చిక్కక ప్రజలు నానా ఇబ్బందులు పడుతుంటే ఈ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు ఉండాన్ని మేము తప్పుపడుతున్నాం. బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీ ఏరియాలో బడుగు బలహీన వర్గాల వారు, కడు నిరుపేద కుటుంబాలకు చెందినవారు, రైతు కుటుంబానికి చెందినవారు, చేనేత కార్మికులు, అనేక చేతి వృత్తులకు సంబంధించిన వారు ఈ బుచ్చిరెడ్డిపాళెంలో కాపురం ఉంటారు. అటువంటి వారు మంచినీళ్లు చిక్కక నానా ఇబ్బందులు పడుతున్నారు. మాకు పుష్కలంగా మంచినీళ్ళు వస్తుంటే నగర పంచాయతీగా ఏర్పడిన తర్వాత బుచ్చిరెడ్డిపాళెంలో మంచినీటికి టైమింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఉండే జనాలు ఏకాజామున పోయి మధ్యాహ్నం 12 గంటలకు వస్తారు పనులు పోయి. అటువంటి వారికి మంచినీటి కొరత ఎట్లా తీరద్దని మేము ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా మంచినీళ్ళు వాళ్ళు ఇచ్చిన టైమింగ్లో కూడా సక్రంగా రాక, నీళ్లు రాక, వస్తే ఆ నీళ్లలో అనేక రకమైన క్రిమి కీటకాలు వస్తూ ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని మేము చాలాసార్లు అధికారుల దృష్టికి తీసుకొచ్చాం. అయ్యా, బుచ్చిరెడ్డిపాళెం ఏరియాలో మంచినీటి కొరత తీవ్రంగా ఉంది, వెంటనే చర్యలు తీసుకోమని చెప్పి ఇప్పటి వరకు తూతు మంత్రంగా చర్యలు తీసుకుంటూ ఎటువంటి చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తూ ప్రజల నెత్తిన మాత్రం పన్నుల పేరుతో అధిక డబ్బులు మోపుతూ అధిక ఇంటి పన్నులు వసూలు చేస్తున్నారే కానీ కనీస అవసరాలైనటువంటి మంచినీటి కొరత, వీధి లైట్లు, పారిశుద్ధ్యం ఈ మూడు కూడా అధికారుల నిర్లక్ష్యం వల్ల బుచ్చిరెడ్డిపాళెంలో అస్తవ్యస్తంగా తయారైనవి. అంతేకాదు బుచ్చిరెడ్డిపాళెం గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు ఎంతమంది అయితే మంచినీటి సిబ్బంది ఉన్నారో బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీ అయిన తర్వాత, బుచ్చిరెడ్డిపాళెం మున్సిపాలిటీ అయిన తర్వాత కూడా అంతే మంది మంచినీటి సిబ్బంది ఉన్నారు. మన బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీగా మారిన తర్వాత అనేక ప్రాంతాలు బుచ్చిరెడ్డిపాళెంలో కలిసినాయి. సుమారు 87 మోటార్లు, మంచినీళ్ళ మోటార్లు బుచ్చిలో ఉంటాయి. నాటి నుండి ఉన్న సిబ్బంది